కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిపై మూల రాజిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు స్థానిక కాంగ్రెస్ నాయకులు. మూల రాజిరెడ్డి మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. చెన్నూరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మంత్రి వివేక్ పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పెద్దది కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పార్టీ. ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రము అట్లాగే ఉంటుందని తెలుసుకొని మాట్లాడవలసింది. కానీ కొంతమంది ఈ మధ్య జరిగిన సంఘటనలలో కాంగ్రెస్ పార్టీని విమర్శించడం వాళ్ళకు ఆన్వాయితీగా జరిగింది. మంత్రి గారిని విమర్శించడం వాళ్ళు ఒక ఎజెండా పెట్టుకున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చిండ్రు, మళ్ళీ ఎందుకు వెళ్తా ఉన్నారు అది వాళ్ళకే తెలియవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు వాళ్ళకి సభ్యత్వం ఉన్నదా లేదా నాకు తెలియదు. అది అప్పుడు సభ్యత్వం తీసుకున్నారో లేదో. 2 మండలాలకు నేను ఇన్ఛార్జిగా ఉంటానని ఆ రోజు వెంకటస్వామి గారి ద్వారా వివేక్ వెంకటస్వామి గారి ద్వారా మాట తీసుకొని మీరు 2 మండలాల ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి పెద్దలు మీరు. ఈరోజు వివేక్ గారు ఏమీ పని చేయలేదు, ఏమి అభివృద్ధి చేయలేదని నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ కుటుంబం ద్వారా మీరు రాజకీయంగా ఎంతో ఎదిగిపోయినటువంటి వ్యక్తులు. మీకు రాజకీయ భిక్ష పెట్టిందే వాళ్ళ కుటుంబం అనే మాటను మీరు మర్చిపోతా ఉన్నారు. నేను ఒక్కటే సూటిగా అడుగుతా ఉన్నా, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో మీరు ఉష్క దందా కానీ భూముల దందాలు కానీ నడవయని వివేక్ గారు ఇక్కడ ఉండరు, హైదరాబాద్లో ఉంటారు. ఆయన దగ్గర మన ఆటలు సాగుతాయని మీరు వచ్చారు. కానీ వివేక్ గారు అందుకు భిన్నంగా వారానికి 2 రోజులు చెన్నూరుకి రావడం, ప్రతి విషయాన్ని ఆయన క్షుణ్ణంగా ఆలోచించడం. ముఖ్యంగా ఆయన ఏ మీటింగ్లోనైనా ఉష్కదందా చేసేవాళ్ళు కానీ భూదందాలు చేసేవాళ్ళు కానీ నా దగ్గర కుదరది అని కరాఖండిగా చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళకు కానీ అధికారులకు కానీ వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది మీకు గిట్టకపోవచ్చు. మీరు ఏ ఆశయంతోనైతే టీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండ్రో ఆ ఆశయం మీకు నెరవేరదు కూడా. అందుకని మీరు పొయ్యే ముందు వివేక్ గారిని మీరు విమర్శించేటువంటి విధానం తప్పని నేను భావిస్తా ఉన్నా. మీరు ఏదైనా ఉంటే మీరు వెళ్ళిపోండి, మీ పని మీరు చేసుకోండి. మీరు ఏ పార్టీలో ఆగరు, టీఆర్ఎస్ పార్టీలో ఆగరు, కాంగ్రెస్లో ఆగరు, బీజేపీలో ఆగరు. మిమ్మల్ని సూదిని ముళ్ళగట్టినట్టే కానీ మీరు ఏ పార్టీలో ఆగరని నేను ఘంటాపదంగా నేను చెప్తా ఉన్నా.